హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు రాష్ట్రాల మధ్యలో అటు ఆంధ్రప్రదేశ్ మరియు ఇటు తెలంగాణ మధ్యలో బనకచెర్ల ప్రాజెక్ట్ గురించే విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. సో వివాదాలకు కూడా దారితీస్తూ ఉంది. సో ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో సిబిఎన్ గారు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ని తెర మీదకి తెచ్చారో అప్పటి నుంచి కూడా ఇరు రాష్ట్రాల మధ్యలో కూడా వివాదాలు నెలకొనే పరిస్థితి నెలకొంది. సో ఈ బనకచెర్ల ప్రాజెక్టు తీసుకురావడం వల్ల తెలంగాణకు వచ్చే నష్టాలు ఏంటి, అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ని ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు, అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఆంతర్యం ఏంది, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలు ఏంది ఒకసారి మన ఆర్కే మీడియాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది 80,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఎన్ గారు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ని నిర్మిస్తానని చెప్పి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టే విధంగా ముందరికి పోతా ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ గోదావరి నది జలాల మధ్యలో వరద నీటిని వాడుకుంటామని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఈ బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో ఈ గోదావరి నది జలాలని దొంగతనంగా దొంగిలించడానికే ఈ ప్రాజెక్ట్ని ముందరికి తీసుకొస్తున్నారని చెప్పి మన ప్రభుత్వం వాదిస్తున్న వాదన. అసలు నిజంగా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఆంతర్యం ఏంది, అసలు ఎక్కడ నిర్మిస్తా ఉన్నారు, సో బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఒకసారి తెలిసేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తామని చెప్తుంది. స్టార్టింగ్ ప్రపోజల్ ఇది విడతల వారీగా ఒక్కొక్క దశలో కొంత బడ్జెట్ వాళ్ళు తీసుకుంటా 80,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ని నిర్మించాలని చెప్పి వాళ్ళు ఏర్పరచుకున్న ఇంటెన్షన్ ఇది. సో ఈ 80,000 కోట్ల రూపాయలతో 200 టీఎంసీల వరద నీటిని వాడుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పే ఇంటెన్షన్. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే గోదావరి నది తెలంగాణ మీదుగా వస్తుంది, సో పైనుంచి వాటర్ కిందికి వస్తూ ఉన్నాయి, సో కిందికి వచ్చే వాటర్ని మేము వాడుకుంటున్నాము, ముఖ్యంగా ఏదైతే వరద నీరు సముద్రంలో కలుస్తుందో ఆ సముద్రం నీరుని మాత్రమే వాడుకుంటున్నామని చెప్పి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పే వాదన. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్గా పోలవరం నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్కి నుంచి ఈ బీసీఆర్ బనకచెర్ల ప్రాజెక్టుకి తీసుకురావాలని చెప్పి ఈ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఈ పోలవరం నుంచి ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఇక్కడ కృష్ణానదిని దాటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ బనకచెర్లకి ఈ రిజర్వాయర్ని. సో ఆ రిజర్వాయర్ని తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ కృష్ణానదిని కూడా దాటి అక్కడ కృష్ణానది జలాలను కూడా వీళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. సో మనకు దక్కాల్సిన వాటను కూడా వాళ్ళు ఈ ప్రాజెక్టు పేరుతో ఎత్తుకపోయే ప్రయత్నం చేశారు అని చెప్పి మన తెలంగాణ నుంచి వాదన. సో ఎప్పుడైతే మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేసి నిధులు నియామకాల పేరుతో పెద్ద ఉద్యమాలు జరిగి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం తెలిసిందే. అదే నీటి కోసం ఇప్పుడు మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది 10 సంవత్సరాల తర్వాత. సో ఈ నీళ్ళ గొడవ ఎంతవరకు దారితీస్తుంది అనేది రెండు రాష్ట్రాల మధ్యలో ఎన్ని వివాదాలకు దారితీస్తుంది అనేది ముందు ఏం జరుగుతుందని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు ఎట్లా ముందరకు పోతుంది అని చెప్పి మన తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న వాదన. ఎప్పుడైతే ఈ రెండు రాష్ట్రాలు కూడా ఒక నది పైన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటారో ఆ నది పైన ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కూడా కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే కేంద్ర జలవనరుల శాఖ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా నదీ ప్రాజెక్టుల పైన నిర్మిస్తున్నారో ఆ నదీ ప్రాజెక్ట్ అయినా ఒక సిడబ్ల్యూసి నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరి అదేవిధంగా గోదావరి నది పైన తీసుకున్నప్పుడు జిఆర్ఎంపి పర్మిషన్ తీసుకోవాలి, మరియు కృష్ణానది పైన కేఆర్ఎంపి పర్మిషన్ తీసుకోవాలి. సో ఈ విధంగా ఈ కమిటీల నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత అపెక్స్ కౌన్సిల్ అని ఉంటుంది. అపెక్స్ కౌన్సిల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ చుట్టుపక్కల ఏ పరివారక ప్రాంతాల్లో ఉన్నాయో దగ్గర ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని చర్చించి సో వాళ్ళకి జరిగే నష్టం ఏంది, వీళ్ళకి జరిగే నష్టం ఏంది క్లియర్గా చర్చించుకున్న తర్వాత కేంద్రానికి అనుమతుల కోసం పోవాలి. కానీ ఇక్కడ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు
ఆ, ఆ, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంటుందంటే, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ రావడానికి ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చాలా వరకు కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. సో బీజేపీకి సపోర్ట్ చేసింది కాబట్టి అక్కడ కేంద్రంలో వీళ్ళు ఏం చెప్పినా నడుస్తుందనే ఒక ఒంటెద్దు పోకడతో వాళ్ళతో బీజేపీ ఎలాగైనా మాకు సపోర్ట్ చేస్తుందని చెప్పి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా వీళ్ళు ఈ బనకచెర్ల ప్రాజెక్టు ప్రపోజల్ని వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించకుండా ఈ ఎవరితో ఎటువంటి కేంద్ర వనరుల శాఖ పర్మిషన్ లేకుండా కూడా ఈరోజు గోదావరి నది పైన ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో పూర్తిగా కేంద్ర సహకారం తీసుకోవాలనే ఇంటెన్షన్లో, ఎందుకంటే వారు ఏం చెప్పినా కేంద్రం చెప్పినట్టే, వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూటమి ప్రభుత్వం కూడా ఈ బీజేపీకి బాగా సపోర్ట్ చేసింది అప్పుడు ఎలక్షన్ టైంలో, కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రావడంలో కీలక పాత్ర పోషించింది కాబట్టి కేంద్రం ఏం చెప్పినా నడుస్తుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ని కూడా ముందరకు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల గొంతు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు. సో సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, సో ఇక్కడ పైనుంచి వస్తుంది, తెలంగాణ నుంచి వాటర్ వస్తుంది, మీకేమి ఇబ్బంది లేదు, కావాలంటే మీకు చేతనైతే మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, మీరు ఎంత నీటిని గోదావరి నది ప్రవహిస్తుంది, అక్కడ చాలా వాటర్ ఉంది, ఆ వాటర్లో మీకు ఎంత నీరు కావాలంటే అంత నీరుని తోడి పోసుకోండి, మిగిలిన వాటర్ని మేము వాడుకుంటామని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, చేతనైతే మీరు చేతనైతే కట్టుకోండి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇంకో 2 కట్టుకోండి, అయినా కూడా మాకు ఆబ్జెక్షన్ లేదు, మాకు 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ముఖ్యం అని చెప్పి టాక్టికల్గా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఈయన చెప్పే వ్యాఖ్యలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే చాలా చతురతతో మాట్లాడుతున్నారు. ఇరు రాష్ట్రాలకు కూడా ఒక సింపతి చేకూర్చే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోండి. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఈరోజు మనము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనం ఈరోజు తెలంగాణను పునర్విభజన చట్టం ప్రకారం మనకు కావాల్సిన వాటా ఏంది, నీళ్ళ వాటా ఏంది, ఉద్యోగాల మొత్తం అన్నీ కూడా మనము సాధించే లక్ష్యంతో ఈరోజు మనం తీసుకొచ్చాం మన తెలంగాణ రాష్ట్రాన్ని. సో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నీళ్ళ కోసం మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కేసీఆర్ తప్పు చేసిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము సూటిగా కేసీఆర్ని నిందలేస్తూ కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏకంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టు, మాదేం తప్పు లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వము సరిగ్గా పాలించలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు మీ ప్రభుత్వాన్ని ముందలు తీసుకొని వచ్చారు. సో మీరు ముందలు తీసుకొని వస్తే మన రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. సో రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అనడం కాదు, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు ఏం చేస్తారు అసలు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన ఈ గోదావరి నదీ జలాలని మీరు ఏ విధంగా కాపాడుతారు, తెలంగాణ ప్రజలకి రావాల్సిన వాటా ఏ విధంగా మీరు దక్కిస్తారని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. సో మీరు ఇంకో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు శిష్యుడే అని చెప్పి, మీరు చంద్రబాబు నాయుడు గారికి మీకు మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్న ప్రశ్న. సో దీనిపైన తెలంగాణ ప్రజలకు 100% కూడా ఈ గోదావరి నదీ జలాలపైన మన వాటా ఎంత దక్కాలో అంత దక్కాలి అని చెప్పి మన యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే గోదావరి నది ముఖ్యంగా ఎక్కువగా 75% మన తెలంగాణ నుంచే ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఈ గోదావరి నది పైన మీరు ఏం చేస్తారు, ప్రాజెక్టులు నిర్మిస్తారా, మరో కాళేశ్వరం నిర్మిస్తారా? సో తెలంగాణ ప్రజలకు ఈ నీటి, గోదావరి నీటి ద్వారా వచ్చే వాటా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు దక్కాలి. ఆ వాటా దక్కే వరకు కూడా ఈ తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉంటారు. మరో తెలంగాణ ఉద్యమం కూడా స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు ముందలకు పోతా ఉన్నాయి ఈ వివాదాలని చూస్తూ ఉంటాయి. కాబట్టి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యాఖ్యలను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సమర్థిస్తారు. సో ఇరు రాష్ట్రాల మధ్యలో సఖ్యత చేకూర్చే విధంగా చర్చలు జరుగుతాయా, సో ఏ విధంగా ముందలకు పోతుంది అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా ఆర్కే మీడియాలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మా ఆర్కే మీడియాలో.